రెండవ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. వారు వెళ్ళిపోవుచుండగా షిమీ అతనికెదురుగా కొండ ప్రక్కను పోవుచూ అతని మీదికి రాళ్ళు విసురుచూ ధూళి ఎగరగొట్టుచుండెను. రాజును అతనితో కూడానున్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. అబ్షాలోమును ఇజ్రాయేలు వారందరును అహితోఫెలును యెరూషలేమునకు వచ్చియుండిరి. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషై అను అతడు అబ్షాలోమునొద్దకు వచ్చి అతని దర్శించి రాజు చిరంజీవియగునుగాక, రాజు చిరంజీవియగునుగాక అని పలుకగా, అబ్షాలోము, నీ స్నేహితునికి నీవు చేయి ఉపకారమింతేనా? నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతని నడుగగా, హూషై, యెహోవాయును ఈ జనులును ఇజ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతని యొద్దనే ఉందును. మరియు నేనెవనికి సేవ చేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలెను కదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను. అబ్షాలోము అహీతోఫెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసికొనుటకై ఆలోచన చేతము రమ్మనగా, అహీతోఫెలు, నీ తండ్రి చేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇజ్రాయేలీయులందరూ తెలిసికొందురు. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వెయ్యగా ఇజ్రాయేలీయులకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోఫెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి.